హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాచ్ క్రియేషన్స్. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఆలియా కుర్తీ కటింగ్ అనేది చూపించబోతున్నాను. అది కూడా చిన్న పిల్లల కోసం. నేను ఇక్కడ ఒక శారీని తీసుకొని ఇద్దరు పిల్లలకి అయితే స్టిచ్ చేశానండి. పైన వీడియోలో చూపిస్తున్నట్టుగా మా ఇద్దరు పిల్లల ఫిట్టింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదే విధంగా ఫిట్టింగ్ కావాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. మనకి పెద్దవాళ్ళకైతే ఎక్కడైనా దొరుకుతాయి, చిన్నపిల్లలకి కరెక్ట్ ఫిట్టింగ్లో దొరకడం ఇబ్బంది. సో అలాంటప్పుడు మనము ఈ స్టిచ్చింగ్ అనేది ఇంట్లోనే చేసుకుంటే పిల్లలకి చాలా ఈజీగా సెట్ అవుతుంది. అలాగే చాలా తక్కువ ప్రైస్లో కూడా ఈ ఫ్రాక్స్ అనేది ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా ఈజీగా కటింగ్ అనేది ఉంటుంది. కటింగ్ చూస్తే ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ కూడా మన మైండ్కి తెలుస్తుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, మొత్తం వీడియోని చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే వీడియోని స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే క్లాత్ అనేది 4 ఫోల్డ్స్లో తీసుకోవాలండి. చూడండి ఈ విధంగా 4 ఫోల్డ్స్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము కింద వైపుగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. నేను చేతితో డ్రా చేస్తున్నాను, మీరు స్కేల్ పెట్టి డ్రా చేయండి, అప్పుడే నీట్గా వస్తుంది. ఆ తర్వాత పొడవు తీసుకోవాలండి, చెస్ట్ పొడవు. సో ఈ విధంగా చెస్ట్ పొడవు తీసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ వెడల్పు అనేది తీసుకుంటున్నాను 7.5. పొడవు అనేది 11.5 వచ్చింది. చెస్ట్ వెడల్పు అనేది 7.5. ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకుంటున్నాను. ఇదంతా డ్రా చేసుకునేటప్పుడు స్కేల్ యూస్ చేయండి. నా దగ్గర స్కేల్ మిస్ అయింది, అందుకని నేను ఇలా చేస్తున్నాను. సో తర్వాత మనం ఇక్కడ షోల్డరు 5 అయితే షోల్డర్ తీసుకున్నాను. ఇందులో 2 వచ్చి నెక్, 3 వచ్చి షోల్డర్ అండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు సంఖ తీసుకోవాలి. సంఖ చూడండి ఇక్కడ నేను 5.5 తీసుకున్నాను సంఖ అనేది. ఈ సంఖ దగ్గర కూడా ఈ విధంగా బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ బిట్ ఉంది కదా, ఈ కార్నర్ బిట్ అనేది 1 ఇంచ్ ఇలా పెట్టుకొని ఈ విధంగా క్రాస్ తీయాలండి. ఇది ఉంది కదా, ఇది ఎగ్జాక్ట్ మన కుట్టు అనమాట ఇది. సో నీట్గా క్రాస్ తీసుకున్న తర్వాత ఈ ఎగ్జాక్ట్ కుట్టు దగ్గర నుంచి మనకి ఎంత ఖర్చు కావాలో 2 ఇంచెస్ 3 ఇంచెస్ 2.5 ఇంచెస్ అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇదే విధంగా కింద వైపు కూడా 2.5 తీసుకోవాలండి. చూడండి 2.5 కరెక్ట్గా ఉంది. సో అలాగే నెక్ చూడండి, ఇక్కడ నేను 3.5 నెక్ తీసుకుంటున్నాను. ఇది మా పెద్ద పాపదండి. సో 3.5 నెక్ తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము కట్ చేసేసుకోవచ్చు. నెక్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటానండి నేను. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఎగ్జాక్ట్ కుట్టుకి ఇలా ఒక కట్, అలాగే మెడ దగ్గర అంటే నెక్ దానికి ఒక కట్ వేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ సపరేట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ చూస్తాము. ఆలియా కట్కి ఫ్రంట్ పార్టే కదా ఇంపార్టెంట్, అందుకని. సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ చెస్ట్ దగ్గర నుంచి 3 ఇంచెస్ ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఎగ్జాక్ట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడికి డౌన్ చేసి క్రాస్ లైన్ అనేది పెట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా మీరు స్కేల్ యూస్ చేయండి. ఈ విధంగా క్రాస్ పెట్టుకొని మనము దీన్ని కట్ చేసేయాలి. ఈ కింద పీస్ ఉంటుంది కదా, దాన్ని చక్కగా కట్ చేసేయాలి. సో ఈ విధంగా నీట్గా కట్ చేసేసాము. ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. నెక్ అనేది స్టిచ్ చేసేటప్పుడు నేనైతే కట్ చేసుకుంటాను, ఎలా కావాలంటే అలాగా. నెక్స్ట్ చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇప్పుడు మనకి కింద వైపు కొలత ఉంటుంది కదా, ఆ కొలత అయితే మనకి కొంచెము తక్కువ ఉంటుంది. సో ఇక్కడ నేను 6.5 తీసుకుంటున్నాను. పైన 7.5 ఉంది కదా, దాని నుంచి 6.5 తీసుకొని 1 ఇంచ్కి ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి కట్స్ వస్తాయి ఆ సైడ్ ఈ సైడ్, దానికోసమని ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అయితే రెడీ. నెక్స్ట్ వచ్చేసి కింద చూద్దాం. మనమైతే నడుము అయితే 7 ఉంది, 6.5 ఉంది. అక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి ఫస్ట్ డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక 3 ఇంచెస్ కిందకి పెట్టుకోవాలి. ఇందాక బాడీకి 3 ఇంచెస్ పైకి పెట్టుకున్నాము, అలాగే ఇప్పుడు 3 ఇంచెస్ కింద పెట్టుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ నుంచి ఈ విధంగా చూడండి క్రాస్ తీయాలి. ఇలా క్రాస్ తీసిన తర్వాత నెక్స్ట్ ఈ కార్నర్ కూడా ఒక 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఈ సైడ్ కార్నర్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి కూడా ఒక 3 ఇంచెస్కి పెట్టుకొని ఇలా డాట్ అనేది గీసుకొని దాన్ని ఒక స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేసుకోవాలి.
ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనము పొడవు చూసుకోవాలండి. ఎక్కడి నుంచి అంటే మనం స్ట్రైట్ లైన్ డ్రా చేసాం కదా, అక్కడి నుంచి పొడవు అనేది చూసుకోవాలి. నేను ఇక్కడ నుంచి 24 ఇంచెస్ పొడవు తీసుకుంటున్నాను. సో పైన నుంచి కాదు, ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర నుంచి మనం పొడవు అనేది తీసుకోవాలి. 24 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి కటింగ్ అనేది స్టార్ట్ చేసి మొత్తంగా కట్ చేసేకూడదండి. ఇక్కడ వరకు కట్ చేసుకొని ఇలా ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ రావాలి. మళ్ళీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ని కూడా ఇక్కడ పెట్టుకోవాలండి. ఎలా అంటే మనం ఇంకో 24 ఇంచెస్తో ఒక క్లాత్ అనేది కట్ చేసుకొని దాన్ని మనకి స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఆ స్ట్రైట్ లైన్ మీద నుంచి ఈ విధంగా నీట్గా ఎక్కడ కూడా ముడతలు రాకుండా చక్కగా పెట్టుకోవాలండి. ఇది కూడా 24 ఇంచెస్తో కట్ చేసుకున్నది. సో ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ఇలా క్రాస్ తీసుకోవాలండి. ఇలా స్ట్రైట్ కట్ కాకుండా క్రాస్ కట్ తీసుకొని ఇప్పుడు దీన్ని నీట్గా కట్ చేసేద్దాం. క్రాస్ కట్ తీసుకోవాలి, ఎందుకంటే మనకి లేకపోతే లైనింగ్ లోపల ముడుచుకున్నట్టు ఉంటుంది. ఇలా క్రాస్ కట్ తీసుకోవడం వల్ల కొంచెం బాగా వెడల్పు వస్తుంది. అందుకని అక్కడి నుంచి మనం ఎక్కడి వరకు ఖర్చు తీసుకున్నామో అక్కడి నుంచి ఇలా క్రాస్ పెట్టి కట్ చేసేయాలి. ఇది బ్యాక్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. సో ఫ్రంట్ పార్ట్కి చూసారా ఈ విధంగా వచ్చింది, బ్యాక్ పార్ట్ నార్మల్. సో దీన్ని తీసేద్దాం. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది చూసారా బాడీ పార్ట్ అలాగే పెట్టి కట్ చేయడమే. నెక్స్ట్ హ్యాండ్స్ చూడండి, నార్మల్ హ్యాండ్స్కి ఒక 2 ఇంచెస్ పైన పెట్టుకొని నేను ఈ విధంగా క్రాస్ తీసి కట్ చేసుకున్నాను. ఆ తర్వాత చిన్న బెల్ట్ అనేది కింద యాడ్ చేయడానికి నేను తీసుకున్నానండి. ఇక్కడ ఇది వచ్చేసి 4 ఇంచెస్ బెల్ట్ అనమాట. 4 ఇంచెస్ బెల్ట్ అనేది తీసుకున్నాను. నార్మల్ హ్యాండ్స్కే పైన 2 ఇంచెస్ పెట్టి క్రాస్ తీసి ఇలా చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి మెయిన్ క్లాత్. ఇది కూడా చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎలా అంటే మనం ఎగ్జాక్ట్గా ఒక లైన్ డ్రా చేసుకొని అక్కడ నుంచి పైకి ఒక 3 ఇంచెస్ వదులుకొని మన ఎగ్జాక్ట్ లైన్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు డౌన్ తీయాలి. సో డౌన్ తీసిన తర్వాత మనకి ఈ విధంగా చూడండి క్రాస్గా వస్తుంది. ఇది మన మెయిన్ క్లాత్. సో మన లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా దీన్ని కూడా కట్ చేసుకోవాలి. అంతే అండి, ఆలియా కట్ ఫ్రాక్ కటింగ్ అయితే కంప్లీటెడ్. సో ఈ విధంగా చూడండి మా పాపకి ఎంత బాగా సెట్ అయిందో. హ్యాండ్స్ కూడా చూడండి, కొంచెం 2 ఇంచెస్ పైకి పెట్టుకున్నాం కాబట్టి లైట్గా బుగ్గ అనేది వస్తుంది. అండ్ కింద కుచ్చు చూడండి, చాలా అంటే చాలా కుచ్చు వచ్చింది. సో ఈ విధంగా పెట్టి నేను 2 పిల్లలకి స్టిచ్ చేశాను ఒకసారి. ఈ శారీ అయితే నేను 500 రూపీస్కి తీసుకున్నానండి. ఇంకా లేస్ 200, అలాగే లైనింగ్ 100 రూపీస్, 800 రూపీస్లో నా 2 పిల్లలకి చాలా చక్కగా ఆలియా కట్ ఫ్రాక్స్ అయితే రెడీ అయిపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.